హలో హాయ్, వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. ఈరోజు December 20 యుఐ ఉపేంద్ర సినిమా రిలీజ్ అయిందనమాట. యుఐ గురించి చెప్పుకుంటే మనకు టీజర్ ట్రైలర్ అదరగొట్టేశాయి. కంటెంట్ డిఫరెంట్ కంటెంట్, ఏదో కొత్త సబ్జెక్టు తీసుకున్నట్టుంది అని అనిపించాయి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కొన్ని. ఉపేంద్ర అంటేనే డిఫరెంట్. ఉపేంద్ర మూవీస్ అంటేనే చాలా అంటే చాలా డిఫరెంట్. ఒక టైంలోనే 20 ఇయర్స్ బ్యాకే కొత్తదనాన్ని రుచి చూపించినటువంటి డైరెక్టర్. మన ఇండియన్ డైరెక్టర్లో #1 డైరెక్టర్గా కొద్ది రోజులు ఆయన పేరు మారుమోగినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అటువంటి డైరెక్టర్ చాలా రోజులు, చాలా గ్యాప్ తర్వాత, ఒక జనరేషన్ గ్యాప్ తర్వాతే ఒక సినిమా నన్ను డైరెక్ట్ చేయాలని అనిపించిందేమో ఇప్పుడు డైరెక్ట్ చేశాడనమాట. కొత్త కథనం, కొత్త కథ, కంటెంట్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనము ఆయన సినిమాలకు వెళ్ళామంటే తెలియంది ఏదో కొత్త ఒక అనుభూతి అనేది వస్తుందన్నమాట. కొత్త రకం, కొత్తగా ఏదో మనం చూసినట్టు ఏదో ఒక ఇదనేది ఆయన క్రియేషన్లో చేస్తాడనమాట. మనకు ట్రైలర్ టీజర్లోనే మనకు అనిపిస్తుంది ఏదో ఉంది దీంట్లో, ఏదో ఉంది అనేసి. అంటే ఎప్పుడూ జరగబోయేదాన్ని ఇప్పుడే చూపించేస్తుంటాడు అనమాట. అలాంటి క్రియేటివిటీ మైండ్ అనమాట తనది. అందుకే తను ఆ పేరును నిలబెట్టుకోవడానికి ఏదంటే అది తీయకుండా కరెక్ట్ కంటెంట్ ఉండే కథ వస్తే తప్ప సినిమా తీయడం అనమాట. హీరోగా చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. మన తెలుగులో కూడా ఈ విలన్గాను చేశాడు. చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా అన్ని లాంగ్వేజ్లో చేశాడు. కానీ తను డైరెక్ట్ చేసే మూవీ అంటేనే ఒక స్పెషల్ అనమాట. అలాంటి పేరున్నటువంటి డైరెక్టర్ ఆయన చేసినటువంటి వెనక కొన్ని సినిమాలు చేశాడనమాట డైరెక్షన్. ఉపేంద్ర 2 ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే మనకు అనిపిస్తుంది ఏంటి ఇతను ఇలా చేస్తాడనేసి. మనకి కొంతమంది నవ్వుకోవచ్చు ఆయన క్యారెక్టర్ని చూసి. అంటే ఒక మంచి కొత్తతనాన్ని ఆస్వాదిస్తూ ఒక మంచి సినిమా చూసినటువంటి ఒక ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుందన్నమాట. అలాంటి సినిమాలు తీస్తూ ఉంటాడు ఆయన. ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ అయినా పర్వాలేదు, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఉన్నాను ఇంకా డైరెక్షన్ ఫీల్డ్లో అని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా మనకు ఇచ్చాడనమాట ఈరోజు. అది రివ్యూస్ చూస్తున్నా చాలా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. నేను ఇంకా సినిమా చూడలేదు, ఖచ్చితంగా చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఎందుకంటే ఆయన సినిమా అంటేనే డిఫరెంట్. ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు, ఖచ్చితంగా ఒక్కసారి సినిమా చూడండి. ఎందుకంటే మీకు ఆయన అలాంటి డైరెక్టర్ అనేది చాలా రేర్గా ఉంటారనమాట. అలాంటి సినిమాలు కూడా చాలా రేర్గా వస్తాయి. కాబట్టి అలాంటి కంటెంట్ని ఏ భాష అయినా మనకి ఒక్కసారి అలాంటి సినిమా చూస్తే మనకి ఒక కొత్తదనం అనేది, అంటే కొత్తగా ఎక్కడైనా వెళ్తే కొత్తగా ఫుడ్ టేస్ట్ చూసినట్టు ఇది కొత్త సినిమాని చూసినటువంటి ఒక అనుభూతి అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి. సినిమా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీల్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.